సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలు వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రౌతు పవన్ 40కి పైగానే కేసులో నిందితుడని ఏసీపీ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన నిందితుడు పవన్ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డట్లు పేర్కొన్నారు. కరీంనగర్లో బ్రిడ్జిల కింద ఉంటూ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెలలో వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలో 4 ఇండ్లు, 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు కరీంనగర్లో దాచిన 11 కిలోల పంచలోహ విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మంచిర్యాల పోలీసుల కస్టడీ నుంచి నిందితుడిని విచారించామని, నిందితుడిపై మంచిర్యాల, వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్లో 40 కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన హుస్నాబాద్ సీఐ శ్రీధర్ బృందాన్ని అభినందించారు. మధ్యకాలంలో హుస్నాబాద్ నగరంలో ఒకటే రోజు 4 షాపులలో, అట్లాగే తెల్లవారి మళ్ళీ 2 టెంపుల్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కేసు విషయాలను చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుడు అతను రౌతు పవన్, మాదేపూర్ దుబ్బగూడెం అని చెప్పి మాదేపూర్ దగ్గర. కాకపోతే 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి కరీంనగర్లో ఉంటుకుంటూ అనాథగా వెతుకుతున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితం అంతా దొంగతనాలు చేస్తూ పోతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రాడ ఉండుకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చినని చెప్పి హుస్నాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడంట. అప్పుడు హుస్నాబాద్ వచ్చానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్ ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలోహ విగ్రహాన్ని ఒకరి ఎత్తుకెళ్ళారు. సెకండ్ వచ్చి ఈ బాలయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు వరుసగా మిగతా పక్కన 3 షాపులలో కూడా దొంగతనం జరిగింది. తర్వాత ఒక 2 డేస్ టైం తీసుకొని జూలై 2 నాడు మళ్ళీ ఈ పద్మశాలి భవన్లో ఉన్న మార్కండేయ టెంపుల్లో, తర్వాత అక్కడనే ఉన్న హనుమాన్ టెంపుల్లో, అక్కడనే ఉన్న ఒక ఇల్లు కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో అన్నింటిలో కూడా ఇప్పుడు మొదటి టోటల్ ప్రాపర్టీ ఇద్దరికి కూడా ఏంటంటే 5.6 అంటే 5 తులాల 6 గ్రాములు ఒకటి, ఒక 75 గ్రాముల సిల్వర్ రాడ్, తర్వాత 23,500 రూపీస్ క్యాష్, ఒక పంచలోహ విగ్రహం. మొత్తం ఇవి 3 వచ్చి షాప్లో రికవర్ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ వాళ్ళే రికవర్ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే ఈ తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలోహ విగ్రహం ఒకటి, తర్వాత 11 ఈ ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసులు ఇన్వాల్వ్. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజూరాబాదు, హుస్నాబాద్ ఈ కాలంలో దొంగతనం చేసింది. అది మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మంచిర్యాల పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు పంపారు. జైలు పంపిన తర్వాత అక్కడ మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఈరోజు ఈ ప్రాపర్టీ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది.